मृत्युंजय सर्वेश्वराय सदाशिवाय श्री महादेवाय सज्जो जात प्रपंचामि सज्जो जात नमो नमः भवे भवे नाथ भवे गोस्पाना गोस्पर्वा वामदेवाय ज्येष्ठमहं ज्येष्ठमः दृढमः कल्मः कलयकृपः कल्मः बलप्रवदमः सर्वभूता तवरणमः नमः అప్పుడే ఇష్టం అయిపోతుంది లైన్ వేయాలి రోజు रघुनाथाय नाथाय सीताय पतये नमः सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायणं देवमक्षरं परमं पदं विश्वता परमानित्यं विश्वनारायणगं हरिं विश्वमेवेदं पुरुषमुपजीवति विश्वस्यात्मेश्वरगं शाश्वतं शुभमच्युतं नारायणश्रुयते श्रूयते विवा अन्तर्बहिः तत्सर्वं व्याप्य नारायणस्थितः ऋतुकं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलमुद्भरेत विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः श्री विष्णुराज्ञा प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीयपराधे श्वेतमहाकल्पे श्रीरामचन्द्रदेवता कर्पूर महामङ्गलार्ति निराजनं करिष्ये भगवान रामचंद्र भगवान
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మైక్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ వారికి వారి కుటుంబ సభ్యులకు స్వాముల వారి భక్తులు శ్రీ సిద్ధేశ్వర पुनरेकाक्षाय नमः द्रव्यशुद्ध्यर्थमात्मा शुद्ध्यर्थं संप्रोक्ष संप्रोक्ष देवमात्मा नमो नमः रुद्राय नमो बलाय नमो बलप्रमोदनाय नमः
సహిత పరబ్రహ్మమంగళం నాదవేద దైవ దేవ దేవ మంగళం ఓం మంగళం ఓం మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం మా మంగళం మకర మంగళం మహాదేవ దైవ సింధురీశ మంగళం మహాదేవ దైవ సింధురీశ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం సిద్ధి బుద్ధి మంగళం సిద్ధి బుద్ధి మంగళం ఓం మంగళం बोल मंजरम्मा ఓం నమః శివాయ మంగళం వా మంగళం వకార మంగళం వాదవేద రహిత పరబ్రహ్మ మంగళం వాదవేద రహిత పరబ్రహ్మ మంగళం ఓం మంగళం వకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం యా మంగళం యకార మంగళం యదా జ్ఞానదేవ మంగళం యదా జ్ఞానదేవ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం కరుణావతారం సంహారసారం సురేంద్రారం సదా వసంతం హృదయారవిందే భగవం భవాని శైవం నమామి సుదూర ప్రాంతాల నుండి జగిత్యాల మరియు ఆదిలాబాద్ డిస్టిక్ నుండి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా కమిటీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే ప్రతి సోమవారం నవనాథ సిద్ధేశ్వర గుట్టపైన ఉదయం నుండి అభిషేకాలు మొదలుకొని మధ్యాహ్నం పల్లక సేవ అనంతరము పెద్ద ఎత్తున అన్నప్రసాదన కార్యక్రమం కొనసాగుతా ఉంది కమిటీ ఆధ్వర్యంలో. కాబట్టి వచ్చిన భక్తులందరినీ కోరేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ కూడా పల్లె సేవ అనంతరము ఒక లైన్ లో క్రమ పద్ధతిలో వచ్చి అన్నప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అన్నదాతగా వ్యవహరిస్తున్నటువంటి సౌర్ రమేష్ ప్రతిమ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు సంగీత సింధూర మరి అలాగే డాక్టర్ ఆనంద్ కుమార్ గారు నిర్వహించిన అన్నప్రసాదాన్ని మనకు దాతగా వ్యవహరిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నవనాథ సిద్ధేశ్వరుని కర్ణాటకాలు ఎల్లెలా ఉండాలని అందరూ కూడా చెప్పదగ్గ వాళ్ళని మనం ఎందుకంటే అన్నదానాలు గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు తన సూచనంత అన్నప్రసాదానికి ఇచ్చి మరొక సోమవారం ప్రతి సోమవారం ఈ యొక్క అన్నదానం ప్రసాదానికి మీ తోడ్పాటు కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరికీ అన్నప్రసాదం దొరుకుతుంది. కాబట్టి మా వాలంటీర్ 34 మంది పిల్లలు ఇక్కడ శుద్ధ సేవ చేస్తున్న సహకరించండి, తోచుకోకండి, లైన్లలో దయచేసి అందరూ కూడా భోంచేసి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అలాగే ప్రతి ఒక్కరు తిన్న తర్వాత గుట్ట మీద మన ప్లాస్టిక్ ఇస్తాను లేదని వాటిని నిషేధించడం జరిగింది. అందరి ఆరోగ్య దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకుంటారు కాబట్టి భక్తులందరూ కూడా ఆ స్టీల్ పల్లాలలో వచ్చే స్టీల్ పల్లాలలో తిని ఆ ప్లేట్ మన నీట్గా శుభ్రంగా కడిగి ఆ డబ్బలు పెట్టి వెళ్ళాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వచ్చిన భక్తులందరూ కూడా అన్నదాన దేశంలోని కర్ణాటక ఉండాలని కోరుకుంటున్నాం. దంపతులు కలిసి 50 రూపాయలు అన్నప్రసాదానికి సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. గన్నార స్వాతి మీకు తోటగాంగు కుటుంబ సభ్యులందరూ కలిసి 50 రూపాయలు అన్నప్రసాదానికి సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. ఈ
శివాయ అన్నదాత అన్నదాత